ఒక యవనస్తుడు చదువుతున్నాడు, బైబిల్ చదువుతున్నాడు. బైబిల్ చదువుతూ చదువుతూ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చాడు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి చాలా ఎక్సైట్ అయిపోయాడు. ఎక్సైట్ అయిపోయి, దేవుడు ఎర్ర సముద్రం ఆరిన నేలగా చేయగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆరిన నేల దాటి వెళ్ళిరి అని చదివి వావ్ అని గట్టిగా అరిశాడు. అక్కడ పక్కన ప్రొఫెసర్ ఉన్నాడు. వీడు ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది ఎక్కువ చదువుకున్న వాళ్ళు, బుర్ర ఎక్కువ వాళ్ళకి కొంచెం తేడాగా ఉంటారు. ఏంట్రా వావ్ అంటున్నావు బైబిల్ చదివి అంటే? ఏం లేదండి, ఈ ఎర్ర సముద్రాన్ని ఇశ్రాయేలు ప్రజలందరూ లక్షల కొలది ప్రజలు దాటేశారంటే అదేముంది లేరా, ఆ కాలం కరువు కాలం అది. అప్పుడు సముద్రం పెద్ద లోతు లేదు, ఈ మడిమి దాకల యాంకిల్ లోతుంది అంతే, అందుకే వాళ్ళు దాటేశారు. ఓహో అలాగా, అవునండి నాకేదో తెలియదులేండి అని కొంచెం సర్దుకున్నాడు. సర్దుకున్న తర్వాత కాసేపటికి మళ్ళీ అరిశాడు వావ్ అని. ఇప్పుడేమైందిరా అంటే, ఇంతకుముందు చెప్పారు కదండి, ఈ ఈ చీలమండల లోతు అంటే యాంకుల్ లోతులేనే ఆ ఇశ్రాయేలు ప్రజలు నడిచి వెళ్ళిపోయారని. ఇప్పుడు ఐగుప్తీలు అందరూ ఆ యాంకుల్ లోతులోనే మునిగి చచ్చిపోయారండి బాబు అన్నారట. ఆవిడ ప్రొఫెసర్